తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అధినేత కేసీఆర్ చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ ఎల్పీ భేటీలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో అటు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కావడం జరిగింది. అసెంబ్లీలో ఏదైతే ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి తేవాలి అనే అంశానికి సంబంధించి దాంతోపాటుగా అసెంబ్లీలో ఏదైతే చర్చ జరపాల్సిన అంశాలపైన వ్యూహాలపైన చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలకి సంబంధించి చట్టబద్ధత అంశంలో సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే లా అండ్ ఆర్డర్ విషయంలో భద్రతాపరమైనటువంటి విషయంలో ఏదైతే లా అండ్ ఆర్డర్ తప్పినటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి గందరగోళ అంశాలు కావచ్చు, దాంతోపాటుగా రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వనటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ఎన్నికలకు ముందు ప్రధానంగా నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి దాంతోపాటుగా ఏదైతే హామీలను నెరవేర్చకపోవడంతో పాటుగా విద్యార్థులపైన నిరుద్యోగులపైన దాడులు చేయడం పైన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎలా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా ఏదైతే ఈ యొక్క సమావేశంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వ్యవసాయానికి రంగానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాలకు సంబంధించి భద్రతా వైఫల్యాలకు సంబంధించి కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, నీటిపారుదల రంగం కావచ్చు, దాంతోపాటుగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భద్రతా వైఫల్యాలకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఇలా అనేక అంశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు సరైన సమయంలో సరైన విధంగా న్యాయం జరిగే విధంగా అటు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని పోరాటం చేయాలని ఉద్దేశంతో అటు అసెంబ్లీలో ప్రశ్నించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అన్నిటి అంశాలపైన ప్రజా సమస్యలపైన చర్చ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అటు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము నిరుద్యోగుల అంశం విషయంలో వారు చేస్తున్నటువంటి పోరాటానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించినటువంటి అంశం కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాలపైన పోరాటం చేయడం చూస్తూ ఉన్నాము. రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కొంత గందరగోళ పరిస్థితులు సంబంధించి కూడా రైతుల పక్షాన పోరాటం చేయడం సంబంధించిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా పట్టణాలకు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధుల విడుదలలో సంబంధించి అలసత్వం వహిస్తూ ఉన్నారు. అక్కడ ప్రజారోగ్యం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిపైన చర్చిస్తున్నటువంటి అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపైన ఎలా నిలదీయాలనే అంశానికి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎలా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనం కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.